Dear friends, problem చూడండి. Motion in a straight line chapter లో first problem. A man who walks on a straight line. A man walks on a straight road from his home to market 2.5 kilometers away with a speed of 5 kilometers per hour. Finding the market close, he instantly turns and walks back home with a speed of 7.5 kilometers. What is the magnitude of average velocity and average velocity time interval 0 to 50 minutes? Clear. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఒక పర్సన్ ఉన్నాడు. అతను వాడి యొక్క హోమ్ నుంచి, సో దిస్ ఇస్ ద హోమ్. ఓకే, ఇక్కడ ఒక మార్కెట్ ఉందట. సో మార్కెట్ కి నడుచుకుంటూ వెళ్ళాడట. సో ఈ హోమ్ నుంచి మనకి ఆబ్వియస్ గా ఏమన్నాడంటే, ఈ హోమ్ నుంచి మార్కెట్ కి వెళ్తున్నాడు. ఎంత స్పీడ్ తో? 5 కిలోమీటర్ ఫర్ అవర్. 5 కిలోమీటర్ ఫర్ అవర్ స్పీడ్ తో వెళ్ళాడు. క్లియర్. వెళ్ళిన తర్వాత మార్కెట్ క్లోజ్ ఉందని అతనికి అర్థమైపోయింది. సో అప్పుడు ఏం చేశాడట, మళ్ళా బ్యాక్ వచ్చేసాడు. బ్యాక్ వచ్చేటప్పుడు కొంచెం స్పీడ్ ఎక్కువ పెంచుకొని వచ్చాడు. అది 7.5 కిలోమీటర్ పర్ అవర్. క్లియర్. సో అసలు హోమ్ నుంచి మార్కెట్ కి ఎంత డిస్టెన్స్ ఉందంట? 2.5 కిలోమీటర్స్. 2.5 కిలోమీటర్స్. సో ఇది మనకి హోమ్ నుంచి మార్కెట్ మధ్య డిస్టెన్స్ 2.5 కిలోమీటర్స్. హోమ్ నుంచి మార్కెట్ వెళ్ళేటప్పుడు 5 కిలోమీటర్ పర్ అవర్ తో వెళ్ళాడు. మార్కెట్ క్లోజ్ ఉంటే అబ్జర్వ్ చేసి మళ్ళీ బ్యాక్ వస్తున్నాడు. 7.5 కిలోమీటర్స్ తో బ్యాక్ వచ్చేసాడు. వచ్చేసినప్పుడు మాగ్నిట్యూడ్ ఆఫ్ యావరేజ్ వెలాసిటీ అండ్ యావరేజ్ వెలాసిటీ టైం ఇంటర్వెల్ 0 to 50 అండ్ మనకి యావరేజ్ స్పీడ్ కూడా అనుకోమంటాడు. యావరేజ్ వెలాసిటీ అండ్ దిస్ ఇస్ యావరేజ్ స్పీడ్. ఐ థింక్ సో. యావరేజ్ స్పీడ్. క్లియర్. సో మనకి తెలిసిన విషయమే కదా, యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటి? యావరేజ్ స్పీడ్ ఈస్ ఈక్వల్స్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్. అండ్ యావరేజ్ వెలాసిటీ ఫార్ములా ఏంటి? Average velocity is equals to total displacement by total time. Clear. సో మనకి ఇచ్చిన దాంట్లో క్లియర్ గా మీకు విషయం అర్థమవుతుంది కదా. డిస్ప్లేస్మెంట్ ఈస్ ఏ వెక్టార్. వాట్ వి నో? డిస్ప్లేస్మెంట్ ఈస్ వెక్టార్. డిస్ప్లేస్మెంట్ ఈస్ వెక్టార్. And distance in the distance, what is distance? Distance is the scalar. Clear. So కాబట్టి ఇక్కడ మనకి టోటల్ డిస్టెన్స్ ఏమవుతుంది? టోటల్ డిస్ప్లేస్మెంట్. ఏమవుతుందంటే, సో హౌస్ నుంచి మార్కెట్కి వచ్చేటప్పుడు 2.5 కిలోమీటర్స్ అంటున్నాం. మళ్ళా హౌస్ టు మార్కెట్, మళ్ళీ మార్కెట్ నుంచి హౌస్ కి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే -2.5 కిలోమీటర్స్ అవుతుంది. దట్ ఈస్ ద 0 కిలోమీటర్స్. టోటల్ డిస్ప్లేస్మెంట్ 2.5 ప్లస్ -2.5. ఎందుకు? డిస్ప్లేస్మెంట్ ఈస్ ద వెక్టార్ క్వాంటిటీ కాబట్టి. సో కాబట్టి ఈ విషయం మనం దృష్టిలో పెట్టుకోవాలి. అదే టోటల్ డిస్టెన్స్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 2.5 ప్లస్ 2.5. స్కేలర్ కి డైరెక్షన్ ఉండదు కాబట్టి, ఓన్లీ మ్యాగ్నెట్ కాబట్టి వీ కెన్ రైట్ 5 కిలోమీటర్స్. 5 కిలోమీటర్స్. సో ఈ చిన్న లాజిక్ తెలిస్తే ఇది వెరీ సింపుల్. మనకి టైం, డైరెక్ట్ టైం ఇచ్చాడు. 0 to 50 minutes ఇచ్చాడు. ఈ 0 to 50 minutes మనకి తీసుకుంటే ఆబ్వియస్ గా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో కాబట్టి దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, యావరేజ్ వెలాసిటీ టోటల్ డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది? 0 by 50 minutes. సో కాబట్టి యావరేజ్ వెలాసిటీ ఇస్ 0 కిలోమీటర్ పర్ అవర్స్. సో దిస్ ఇస్ ద క్లియర్ యావరేజ్ వెలాసిటీ. సో నెక్స్ట్ ఏం అనుకోవాలి? సెకండ్ వన్ యావరేజ్ స్పీడ్ అనుకోవాలి. యావరేజ్ స్పీడ్. సో టోటల్ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 2 + 5 2.5 + 2.5 5 కిలోమీటర్స్ బై ఎంత టైము? 50 minutes. క్లియర్. సో కాబట్టి ఇక్కడ ఆబ్వియస్ గా మనకి 50 minutes అంటే దీన్ని అవర్స్ లోకి మార్చుకోవాలి. అవర్స్ లో కదా మారుస్తాము.
1 hour is equals to 60 minutes. 1 hour is equals to 60 minutes. అప్పుడు 1 minute అంటే ఏమవుతుంది? 1/60 అవుతుంది. 1/60 అవుతుంది. అట్లనే సేమ్ ఇక్కడ మనము దీనికి అదే రాస్తున్నాము. 5 kilometer by 50 minutes. 50 into 1 minute అంటే ఏం రాసాము? 1/60 రాసాము. 1/60 రాసాము. సో కాబట్టి 5 ఇక్కడ this one is cancel. 5 into 1/6. 1/6. సో ఆబ్వియస్ గా ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు? దట్ ఈస్ ఈక్వల్స్ టు 5 into 6/5. 30/5. దట్ ఈస్ ఈక్వల్స్ టు 6 km/h. 6 km/h. సో ఇక్కడ మనం ఈ సింపుల్ లాజిక్ ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ మనకి యావరేజ్ స్పీడ్ ఏమో ఎంత? 6 km/h వస్తుంది. యావరేజ్ వెలాసిటీ ఏమో 0 km/h వచ్చేస్తుంది. క్లియర్ చిల్డ్రన్?